కొన్నిచివా మినాసా ఈ రోజు మనమైతే ఓషినోకో సీజన్ 2 ఎపిసోడ్ 8 ఇంకా 9 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఎపిసోడ్ 7 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మీ ఫేవరెట్ యానిమే ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఆ యానిమే నేమ్ ని కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో సాకుయా ఇంకా మెల్ట్ ప్లే జరుగుతూ ఉంటుంది. సాకుయా మెల్ట్ ని చూసి వీడి మూవ్మెంట్స్ బెటర్ అయ్యాయి, కానీ వీడి యాక్టింగ్ సేమ్ ముందట్లాగానే వరస్ట్ గా ఉందని సాకుయా చెప్తాడు. ఇంకో సైడ్ అక్కనే యాక్ట్ కూడా జరుగుతూ ఉంటుంది. స్పాట్ లైట్ మొత్తం తన మీదే ఉంటుంది. ఆ తర్వాత బ్యాక్ స్టేజ్ లో హిమెకావా కనాతో లాస్ట్ సీన్ లో నువ్వు అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని హిమెకావా చెప్తాడు. కానా తనతో అందరు లీడ్ రోల్ లో ఉన్నట్టు యాక్ట్ చేస్తే ప్లే పాడైపోతుంది, అందుకే ఎవరొకరు అడ్జస్ట్ చేయాలని కానా చెప్తుంది. ఇంకా కానా తనతో నువ్వు నీ గ్లాసెస్ ని చేత్తో పెట్టుకుని స్క్రిప్ట్ ఎందుకు చదువుతున్నావని అడుగుతుంది. తన మేకప్ పాడైపోతుందని తన మేకప్ ఆర్టిస్ట్ పెట్టుకోవద్దని చెప్పిందని హిమెకావా చెప్తాడు. లెన్స్ యూజ్ చేయొచ్చు కదా అని కానా చెప్తుంది. లెన్స్ అంటే నాకు భయం అని హిమెకావా చెప్తాడు. వేరే యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ కనబడవు కదా అని కానా చెప్తుంది. ఇంకా హిమెకావా తనతో ఆడియన్స్ కి యాక్టర్స్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనబడవు, వాళ్ళకి యాక్టర్స్ మూమెంట్స్ మాత్రమే కనిపిస్తాయి, కానీ యాక్టర్స్ వేరే వాళ్ళ బాడీ మూమెంట్స్ ని చూసి యాక్ట్ చేయొచ్చు, అందుకే నేను యాక్టర్స్ బాడీ మూమెంట్స్ మీద ఫోకస్ చేసి యాక్ట్ చేస్తానని హిమెకావా చెప్తాడు. ఇది విని కానా జీనియస్ పీపుల్ చాలా స్ట్రేంజ్ అని ఆలోచిస్తుంది. ఇంకా తను హిమెకావా స్క్రిప్ట్ ఎందుకు చదువుతున్నాడని అడుగుతుంది. ఇంకా హిమెకావా తనతో అకానే ఎప్పుడు స్పాట్ లైట్ లో ఉంది, మేము ఇలాగే యాక్ట్ చేస్తూ ఉంటే మొత్తం స్పాట్ లైట్ తనే తీసుకుంటుందని హిమెకావా చెప్తాడు. ఇది విని కానా కొద్దిగా ఫీల్ అవుతుంది. అప్పుడే హిమెకావా తనతో నెక్స్ట్ యాక్ట్ లో నేను ఓన్ గా క్రియేట్ చేసిన సీన్ ని ప్లే చేస్తాను, నువ్వు నాకు బ్యాకప్ ఇస్తావు కదా అని హిమెకావా చెప్తాడు. దీనికి కానా అగ్రీ చేస్తుంది. నెక్స్ట్ యాక్ట్ లో ప్లే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఆక్వా ఇంకా హిమెకావా ఫైట్ వస్తుంది. స్టార్టింగ్ నుంచే హిమెకావా తన ఎమోషనల్ యాక్టింగ్ కలర్ ని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆక్వా నార్మల్ గానే యాక్ట్ చేస్తూ ఉంటాడు. బ్యాక్ స్టేజ్ లో ఒక యాక్టర్ ఆక్వాని చూసి తన ఎమోషన్స్ లేకుండా యాక్ట్ చేస్తున్నాడు. హిమెకావా యాక్టింగ్ సేమ్ ఒక ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది, కానీ ఆక్వా ఐస్ లాగా కోల్డ్ గా యాక్ట్ చేస్తున్నాడు. హిమెకావా యాక్టింగ్ కి ఇది పర్ఫెక్ట్ కౌంటర్, కానీ హిమెకావా మీద ఎలాంటి ట్రిక్స్ పనిచేయవని చెప్తాడు. ఇంకా హిమెకావా ప్లే మొత్తాన్ని డామినేట్ చేస్తూ ఉంటాడు. తన యాక్టింగ్ కలర్ ఇప్పుడు ఆక్వా మీద కూడా వచ్చేస్తుంది. హిమెకావా ఆక్వాని చూసి ఇది చాలా బోరింగ్ గా ఉంది, దీన్ని ఇంకా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయని హిమెకావా చెప్తాడు. అప్పుడే కానా కూడా వస్తుంది. అకానే తన్ని అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడే హిమెకావా కానాని ఆక్వా దగ్గరికి విసిరేసి అకానే స్వాడ్ ని బ్లాక్ చేస్తాడు. ఇది స్క్రిప్ట్ లో లేదు కదా అని అకానే ఆలోచిస్తుంది. కానా హిమెకావాని చూసి తినేంటి నన్ను ఇలా విసిరేశాడని చెప్తుంది. ఇంకా ఆక్వాకి వీళ్ళు ఓన్ గా సీన్ ని క్రియేట్ చేశారని అర్థమవుతుంది. తను కానాని పట్టుకొని ఇది అమ్మాయిలు ఆడే ఆటలు కాదు, నీకు వేరే వాళ్ళ ప్రొటెక్షన్ కావాలనుకుంటే ఈ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి వెళ్ళిపో అని ఆక్వా తన ఓన్ డైలాగ్ చెప్తాడు. నేను ఫైట్ చేయగలనని కానా చెప్తుంది. ఇలాంటి సాఫ్ట్ బాడీతో నువ్వు ఫైట్ చేయలేవని ఆక్వా చెప్తాడు. ఇంకా బ్యాక్ స్టేజ్ డైరెక్టర్ వీళ్ళ సీన్ ని చూసి షాక్ అవుతాడు, ఎందుకంటే ఇది స్క్రిప్ట్ లేదు కాబట్టి. కానా తన మైండ్ లో ఆక్వా ఇంత బాగా యాక్ట్ ని ఫాలో చేస్తాడని నాకు తెలియదు, నేను స్పాట్ లైట్ లో రావడానికి ఆక్వా ఇలా చేస్తున్నాడని కానా చెప్తుంది. ఆక్వా తనతో బ్యాక్గ్రౌండ్ యాక్టింగ్ అంతా నేను చూసుకుంటాను, నువ్వు నీ వైల్డ్ యాక్టింగ్ ని స్టార్ట్ చేయని ఆక్వా చెప్తాడు. ఇది విని కానా చాలా హ్యాపీ అవుతుంది. తను ఆక్వాతో స్పెండ్ చేసిన మూమెంట్స్ ని గుర్తుకు తెచ్చుకుంటుంది. ఇంకా మనం కానా బ్యాక్ స్టోరీని చూస్తాం. కానా మదర్ ఎప్పటి నుంచో ఫిల్మ్ ఇండస్ట్రీలో రావాలనుకుంటుంది, అందుకే తన డ్రీమ్ ని కానా మీద పాస్ చేస్తుంది. కానా ఫేమస్ అవడం వల్ల తన మదర్ తన ఫేవరెట్ యాక్టర్స్ ని కలిసేది, వేరే యాక్టర్స్ వీళ్ళని పార్టీస్ కి ఇన్వైట్ చేసేవారు. తన మదర్ చాలా హ్యాపీగా ఉండేది, తన ఇండస్ట్రీలో ఉన్నట్టు ఫీల్ అయ్యేది. ఇది కానా కూడా ఎంజాయ్ చేసేది. తన్ని అందరూ ఫేమస్ చైల్డ్ యాక్టర్ అనేవారు కాబట్టి కానా తనకు నచ్చినట్టు యాక్ట్ చేసేది. ఇది వీళ్ళిద్దరు లైఫ్ లో పీక్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నమాట. కానీ కొద్ది టైం తర్వాత కానా డిమాండ్ తగ్గుతూ వచ్చింది. తన మదర్ కానాని క్యాష్ చేయండి అని డైరెక్టర్స్ తో బ్రతిమాలేది. షూటింగ్ సెట్ లో వచ్చి కానాకి స్క్రీన్ టైం ఎక్కువ ఇవ్వాలని గొడవ చేసేది. ఈ మధ్యలో తన ఫాదర్ వేరే అమ్మాయితో రిలేషన్ లో వచ్చారు. దీనికి రీజన్ తన మామ్ మొత్తం చేంజ్ అయిందని కానా చెప్తుంది. తన మామ్ కి ఫేమస్ కానా అంటే చాలా ఇష్టం, అందుకే కానా ఈ ఇండస్ట్రీలో ఎలాగైనా సర్వైవ్ అవ్వాలనుకుంటుంది. తైషి తనతో నువ్వు నీ యాక్టింగ్ ని వేరే వాళ్ళతో మ్యాచ్ చేసి యాక్ట్ చేయాలి, లేదంటే నువ్వు ఈ ఇండస్ట్రీలో ఎక్కువ టైం ఉండలేవని తైషి చెప్తాడు. ఆ రోజు తైషి చెప్పిన వల్లే తను ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఉందని, లేదంటే తను ఎప్పుడో ఇండస్ట్రీ నుంచి మాయమైపోయిందని కానా చెప్తుంది. అడల్ట్స్ కి యాక్టింగ్ తో పని లేదని కానా చెప్తుంది. వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఫేమస్ చైల్డ్ యాక్టర్స్ ని క్యాష్ చేసేవారు. వీటి వల్లే తను చిన్నప్పుడు అకానేని తిట్టింది. ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి తను వేరే వాళ్ళతో మ్యాచ్ చేస్తూ వాళ్ళకి స్పాట్ లైట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. తను వేరే వాళ్ళ యాక్టింగ్ లెవెల్స్ తో మ్యాచ్ చేయలేదని కానా అనుకుంటుంది, కానీ ప్రెసెంట్ టైం లో ఆక్వా తనకి స్పాట్ లైట్ ఇస్తున్నాడు. కానా ఆక్వాతో ఇలా చేస్తే నేను వేరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెచ్చినట్టు ఉంటుందని కానా చెప్తుంది. ఆక్వా తనతో వేరే వాళ్ళందరూ నీ బెస్ట్ యాక్టింగ్ ని చూడాలని అనుకుంటున్నారని ఆక్వా చెప్తాడు. ఇది వినగానే కానా ఫుల్ మోటివేట్ అయిపోతుంది. తన బెస్ట్ యాక్టింగ్ ని చూపిస్తూ తను యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది.
ఇప్పుడు స్పాట్లైట్ మొత్తం తన మీదే ఉంటుంది. తన పర్ఫార్మెన్స్ ని చూసి ఆడియన్స్ తో పాటు స్టేజ్ లో ఉన్న యాక్టర్స్ కూడా షాక్ అయిపోతారు. మసాయా తన్ని చూసి చిన్నప్పుడు తన దగ్గర ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ఇప్పుడు లేవు అని అనుకున్నా, కానీ చిన్నప్పుడు తన దగ్గర ఎలాంటి యాక్టింగ్ స్కిల్స్ ఉండేవో సేమ్ అలాగే ఉన్నాయని మసాయా చెప్తాడు. కానా యాక్టింగ్ సేమ్ ఒక బ్రైటింగ్ స్టార్ లాగా మెరుస్తూ ఉంటుంది. కానా అకానేని చూసి ఇలాంటి యాక్టింగ్ నే నువ్వు చూడాలని అనుకున్నావు కదా అని కానా చెప్తుంది. ఇంకా అకానే తన్ని చూసి చాలా హ్యాపీ అవుతుంది. తను కానా యాక్టింగ్ ని చూసి ఇలాంటి కానానే నేను ఓడించాలనుకుంటున్నానని అకానే చెప్తుంది. ఇంకా ఆక్వా వీళ్ళని చూస్తూ మీరిద్దరు యాక్టింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ నేను మీలాగా ఎంజాయ్ చేయలేనని ఆక్వా చెప్తాడు. అకానే ఎప్పుడు కూడా కానా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా యాక్ట్ ఫైనల్ పార్ట్ వస్తుంది. హిమేకావా తౌకిని అటాక్ చేయడానికి వస్తుంటే ప్రిన్సెస్ సాయా వచ్చి తౌకిని సేవ్ చేస్తుంది. ఈ అటాక్ లో సాయా మీద కట్ వచ్చి తను కింద పడిపోతుంది. ఇది చూసిన ఆక్వా క్యారెక్టర్ తన హోప్స్ మొత్తం కోల్పోతాడు. ఫైట్ చేయడానికి తనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మనం పాస్ట్ సీన్ ని చూస్తాం. తైషి ఆక్వాకి ఎమోషనల్ యాక్టింగ్ నేర్పిస్తూ ఉంటాడు. తను ఆక్వాతో యాక్టింగ్ చాలా సరదాగా ఉంది కదా అని తైషి అడుగుతాడు. ఆక్వా తనకి రిప్లై ఇవ్వడు. ఇంకా తైషి తనతో నువ్వు సరదాగా ఉన్నప్పుడే చాలా బాధగా కనిపిస్తావని తైషి చెప్తాడు. తర్వాత సీన్ లో అకానే పానిక్ అటాక్స్ గురించి ఆక్వాకి చెప్తూ ఉంటుంది. పానిక్ అటాక్ రావడానికి ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుందని అకానే చెప్తుంది. ఇది విని ఆక్వా తన ట్రిగర్ పాయింట్ గురించి ఆలోచిస్తాడు. తర్వాత ఆక్వా ఇంకా తైషిని చూస్తాం. తైషికి ఆక్వా గురించి తెలుసు కాబట్టి ఆక్వాకి పానిక్ అటాక్స్ ఎందుకు వస్తాయో తను కరెక్ట్ గా గెస్ చేస్తాడు. ఆక్వా యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఆ యాక్టింగ్ ని తను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే తనకి పానిక్ అటాక్స్ వస్తాయి. అవే తన పానిక్ అటాక్స్ కి ట్రిగర్ పాయింట్ అని తైషి చెప్తాడు. ఇంకా తన ఆక్వాతో నువ్వు యాక్టింగ్ ఫీల్డ్ ని వదిలేసి నీ ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేయి, అది నీకే మంచిదని తైషి చెప్తాడు. ఇది విని ఆక్వా తనతో నాకేమైపోయినా పర్లేదు, నేను యాక్టింగ్ ఫీల్డ్ లో ఒకే రీజన్ తో ఉన్నాను, ఐ డెత్ ని రివెంజ్ తీసుకోవడం. ఇది విని తైషి తనతో అయితే నీ దగ్గర ఒకే చాయిస్ ఉంది, నువ్వు నీ యాక్టింగ్ ని ఎంజాయ్ చేయకూడదని తైషి చెప్తాడు. ప్రెసెంట్ టైమ్ లో ఆక్వా క్యారెక్టర్ హిమకావా క్యారెక్టర్ ని అటాక్ చేస్తూ ఉంటాడు. హిమకావా తన అటాక్స్ ని బ్లాక్ చేస్తూ ఉంటాడు. తైషి ఆక్వాని చూసి వేరే వాళ్ళు యాక్టింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ నువ్వు వేరే దారిలో వెళ్ళు, నువ్వు యాక్టింగ్ చేస్తూ సఫర్ అవ్వాలి, నీకు యాక్టింగ్ ఒక పెయిన్ఫుల్ ఫీలింగ్, నువ్వు యాక్టింగ్ ని ఎంజాయ్ చేయలేవని తైషి చెప్తాడు. ఆక్వా ఆయన్ని గుర్తుకు తెచ్చుకొని నా దారి నుండి తప్పుకో, హిమకావా తైకి ఆరిమ్ అకానా కురోకావా అకానే, నేను మీ అందరినీ ఓడించి ఈ ఇండస్ట్రీలో నా గుర్తింపుని తెచ్చుకుంటానని ఆక్వా చెప్తాడు. హిమకావా ఆక్వా స్వాడ్ ని పైకి విసిరేస్తాడు. అప్పుడే ఆక్వా వెళ్లి హిమకావాని బైట్ చేస్తాడు. ఇది చూసి అందరు షాక్ అవుతారు. నేను యాక్టింగ్ రివెంజ్ కోసం చేస్తున్నానని ఆక్వా చెప్తాడు. ఇక్కడతోనే ఎపిసోడ్ 8 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆక్వా యాక్ట్ చేసిన మూవీని చూస్తూ ఉంటుంది. మూవీ అయిపోయిన తర్వాత తను ఆక్వా యాక్టింగ్ ని అప్రిషియేట్ చేస్తుంది. నువ్వు చాలా అమేజింగ్, నీ యాక్టింగ్ క్రీపీగా ఉంది, నువ్వు ఒక జీనియస్ అని చెప్తుంది. ఇది విని ఆక్వా పిల్లలకు క్రీపీ లాంటి వర్డ్స్ ఎవరైనా చెప్తారని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తనతో నువ్వు నిజంగానే ఒక అమేజింగ్ యాక్టర్ అని చెప్తుంది. ఇది విని ఆక్వా చాలా హ్యాపీ అవుతాడు. ఇంకా ప్రెసెంట్ టైమ్ లో ఆక్వా తన బెస్ట్ ఎమోషనల్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఫ్రస్ట్రేషన్, యాంగర్ ఇంకా సాడ్నెస్ తో ఉన్న ఆక్వా యాక్టింగ్ ని చూసి కానా చాలా షాక్ అవుతుంది. అప్పుడే ఆక్వా చనిపోయిన సీన్ ని చూస్తూ ఉంటాడు. వెనకల నుంచి తన పాస్ట్ సెల్ఫ్ నువ్వు అలాగే సఫర్ అవుతూ ఉండు, కురోకావా అకానే నీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకుందని అనుకుంటున్నావా, నువ్వు జరిగిందంతా మర్చిపోయి ఒక హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా, నేను అలా చేయనివ్వను, ఆయన్ని చంపిన వాడిని వెతికి తన్ని పీసెస్ గా కట్ చేసి తనకి పెయిన్ఫుల్ డెత్ ఇచ్చే వరకు నువ్వు నీ లైఫ్ ని ఎంజాయ్ చేయలేవని చెప్తాడు. ఇది విని ఆక్వా నువ్వు రాంగ్, నువ్వు నేను ఒకటే, రిగ్రెట్, ఫ్రస్ట్రేషన్ ఇంకా సాడ్నెస్ తో ఉన్న నా ఎమోషన్స్, నేను వాయిస్ ని ఇంకోసారి విందామని అనుకున్నాను, ఇప్పుడు నేను ఆ ఫీలింగ్స్ ని యూస్ చేసుకుంటున్నానని ఆక్వా చెప్తాడు. ఇంకా ఆక్వా తన ఫ్రస్ట్రేషన్ ని యూస్ చేసుకుని అరుస్తూ తన ఎమోషనల్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ లో హిమకావా తన్ని ఓడించేస్తాడు. ఇంకా వీళ్ళందరూ ప్రిన్సెస్ సాయాని రివైవ్ చేయాలని డిసైడ్ అవుతారు. ఎందుకంటే సాయా లాస్ట్ లో వాళ్ళందరి ఇంజరీస్ ని హీల్ చేసింది కాబట్టి వాళ్ళు ప్రిన్సెస్ సాయా స్వాడ్ ని యూస్ చేసి తన్ని హీల్ చేస్తారు. ఇంకా అకానే ఐస్ ఓపెన్ చేస్తుంది. ఇది ఆక్వా ఇంపార్టెంట్ సీన్ కాబట్టి ఆక్వా హ్యాపీనెస్ తో ఉన్న యాక్టింగ్ ని స్టార్ట్ చేస్తాడు. ఆక్వాకి ఎప్పుడు ఒక డ్రీమ్ ఉండదు, మళ్ళీ బ్రతికి ఉంటే బాగుండేదని. ఇంకా తన ఇమాజినేషన్ లో మళ్ళీ బ్రతికినట్టు ఆక్వా ఊహించుకుంటాడు. తన వెనకాల బ్రతికి ఉంటుంది. ఆక్వా ఏడుస్తూ ని హక్ చేసుకుంటాడు. నేను అంత ఈజీగా చనిపోనని చెప్తుంది. సేమ్ అకానేని కూడా అలాగే హక్ చేసుకుని ఆక్వా ఏడుస్తుంటాడు. ఆక్వా యాక్టింగ్ ని చూసి అకానే షాక్ అవుతుంది. ఇంకా ఇక్కడతో ఫైనల్ సీన్ కంప్లీట్ అవుతుంది. ప్లే తర్వాత అవుట్ టు డే క్యాష్ అకానే యాక్టింగ్ ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అకానేని మిస్ జీనియస్ అని పిలుస్తారు. ఇది విని అకానే నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, రియల్ జీనియస్ అంటే హిమకావా లేదా కానా అని అకానే చెప్తుంది. తన యాక్టింగ్ బాగా చేసిందో లేదో అని అకానే ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా కానా యాక్ట్ చేసి అలసిపోయి ఉంటుంది. ఈ యాక్ట్ ని వీళ్ళు ఇంకా చాలా సార్లు పెర్ఫార్మ్ చేయాలని కానా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది. రూబీ కానాతో నాకు స్టేజ్ ప్లే గురించి అంతకు తెలియదు, కానీ మీ యాక్టింగ్ నిజంగా చాలా బాగుంది, మీరు ఒక జీనియస్ అని రూబీ చెప్తుంది. ఇది విని కానా చాలా హ్యాపీ అవుతుంది. కానీ అప్పుడు తను సాడ్ అయిపోయి నేను జీనియస్ కాదు, అందరిలాగానే నేను కూడా కంపీట్ చేస్తున్నాను, జీనియస్ అంటే అకానే లాంటి వాళ్ళని కానా చెప్తుంది. ఇంకా తను యాక్ట్ లో జరిగింది ఆలోచిస్తుంది. ఆ సీన్ లో అకానే చాలా బాగా యాక్ట్ చేసింది, అలాంటి యాక్టింగ్ నేను చేయలేను, అకానే యాక్టింగ్ వల్లే ఆక్వా తన ఎమోషన్స్ ని చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశాడని కానా చెప్తుంది. ఇంకా కానా ఫ్రస్ట్రేట్ అయ్యి నేను నెక్స్ట్ యాక్ట్ లో తన్ని నేను ఎలాగైనా ఓడిస్తానని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో మసాయా ఇంకా తోషిరో మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. స్క్రిప్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా యాక్ట్ చాలా స్మూత్ గా వెళ్ళిందని మసాయా తోషిరోకి థ్యాంక్స్ చెప్తాడు. తన వల్లే లాలాలా యాక్టర్స్ అందరూ పార్ట్ తీసుకున్నారని. ఇది విని తోషిరో ఇది నాకు చాలా డిఫికల్ట్ అయింది, చాలా యాక్టర్స్ ఈ యాక్ట్ లో వర్క్ చేస్తూ వేరే టీవీ డ్రామాస్ లో వర్క్ చేశారు. ఇంకా ఈ స్టేజ్ ప్లే లో చాలా మంది టీనేజర్స్ ఉన్నారు, చాలా మంది రిహర్సల్స్ టైమ్ లో ఇంప్రూవ్ అయ్యారు, కొంతమంది అయితే యాక్చువల్ షోలో బీస్ట్ లాగా మారిపోయారు
చేస్తాడని తోషిరో చెప్తాడు. ఇది విని మసాయా తనతో కానా మీద నాకు అంతగా హోప్స్ ఉండేవి కాదు, కానీ తను చాలా బాగా యాక్ట్ చేసింది. నాకు తెలిసి తను ఐడియల్ అవ్వడం వల్ల కొత్త పర్స్పెక్టివ్ దొరికి ఉండొచ్చు, లేదా తనకి ఒక బాయ్ ఫ్రెండ్ దొరికి ఉండొచ్చు అని మసాయా చెప్తాడు. ఇంకా తను ఈ వరల్డ్ లో చాలా మంది క్యూట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళలో కొంతమంది స్పెషల్ గా పుడతారు. ఒక ఐడల్ గ్రూప్ లో ఉన్నవారు ఎంత క్యూట్ గా ఉంటారో అవార్డు తీసుకుంటున్న ఒక అమ్మాయి కూడా అంత క్యూట్ గా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు క్యూట్ అని జనాలకు కన్విన్స్ చేయడం చాలా డిఫికల్ట్. నేను వాటిని స్టార్ క్వాలిటీ అని చెప్తాను. ఆ మూమెంట్ లో కానా దగ్గర ఆ స్టార్ క్వాలిటీ ఉండేదని మసాయా చెప్తాడు. ఇంకా తన లాస్ట్ లో ఎవరు బాగా యాక్ట్ చేశారని అడుగుతాడు. తోషిరో తనతో అకానే లాస్ట్ లో చాలా బాగా యాక్ట్ చేసింది, తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉందని తోషిరో చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో రైదో ఆడియన్స్ రియాక్షన్ ని చూస్తూ ఉంటాడు. తన అసిస్టెంట్ వచ్చి పబ్లిషర్స్ పిలుస్తున్నారని చెప్తుంది. రైదో తనతో వాళ్ళని వెయిట్ చేయమను, ఇది నా ఫేవరెట్ మూమెంట్, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారంటే ప్లే చాలా బాగా జరిగిందని రైదో చెప్తాడు. యోరికో ఇంకా అబికో మెల్ట్ ని అప్రిషియేట్ చేస్తారు, కానీ ఆక్వా చాలా సాడ్ మూడ్ లో ఉంటాడు, ఎందుకంటే అందరి డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేసాయి కాబట్టి. ఇంకా ప్లే చాలా సార్లు జరుగుతుంది. క్యాస్ట్ అందరూ వచ్చి ఆడియన్స్ కి థ్యాంక్ యూ చెప్తారు. అబికో ఇంకా గోవా కూడా చాలా సాటిస్ఫై అవుతారు. ఈవినింగ్ యాక్టర్స్ అందరూ పార్టీ చేసుకుందామని డిసైడ్ అవుతారు. అకానే ఆల్రెడీ ఒక ప్లేస్ ని డిసైడ్ చేసి పెట్టుకుని ఉంటుంది. వీళ్ళు తోషిరోని ఇన్వైట్ చేస్తారు. తను ఫస్ట్ రానని చెప్తాడు, కానీ వీళ్ళు ఫోర్స్ చేయడంతో తను ఒప్పుకుంటాడు. తోషిరో పార్టీకి వస్తున్నాడని ఆక్వా పార్టీకి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. కానాకి పార్టీకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఆక్వా వస్తున్నాడని తెలిసి కానా వస్తానంటుంది. ఇంకా పార్టీలో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ ఆక్వా ఫోకస్ మొత్తం తోషిరో మీద ఉంటుంది. తనకి మసాయా చెప్పింది గుర్తుకొస్తుంది. ఐ లవ్ చేసిన పర్సన్ లాలాలే కంపెనీలో ఉన్నాడని మసాయా చెప్పాడు, కానీ అది ఎవరో అని చెప్పలేదు. ఇంకా ఆక్వా తోషిరో పక్కకెళ్లి కూర్చుంటాడు. తోషిరో ఆక్వా యాక్టింగ్ ని అప్రిషియేట్ చేస్తాడు. లాస్ట్ డే వరకు అలాగే యాక్ట్ చేయని తోషిరో చెప్తాడు. ఇంకా ఆక్వా తనతో మీరు లాలాలే కంపెనీలో ఎప్పటి నుంచి ఉన్నారని ఆక్వా అడుగుతాడు. తోషిరో తనతో స్టార్టింగ్ లో లాలాలే ఒక యాక్టింగ్ స్కూల్, తర్వాత లాలాలే ప్రొడక్షన్ కంపెనీగా మారింది, నేను ఫౌండింగ్ మెంబర్స్ లో ఒకడిని. స్టార్టింగ్ లో వాళ్ళ ప్లే చూడడానికి వాళ్ళు చాలా మందిని ఇన్వైట్ చేసేవారు, కానీ రిసోర్సెస్ తక్కువ ఉండడం వల్ల అది ఫెయిల్యూర్ గా మారిందని తోషిరో చెప్తాడు. ఇది విని ఆక్వా ఇంకా క్యూరియస్ అవుతాడు. తను తోషిరోతో ఇంకా డీటెయిల్స్ అడగడానికి ట్రై చేస్తాడు, కానీ తోషిరో తనతో ఇలాంటివి పిల్లలకి చెప్పకూడదని తోషిరో చెప్తాడు. అప్పుడే హిమకావా వస్తాడు. నేను కూడా క్యూరియస్ గా ఉన్నానని హిమకావా ఆక్వాతో చెప్తాడు. తను తోషిరోతో వేరే ప్లేస్ కి వెళ్దామని చెప్తాడు. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తారు. తోషిరో డ్రింక్ చేస్తూ ఉంటాడు. హిమకావా వెయిట్రెస్ కి చెప్పి తోషిరోకి ఇంకా డ్రింక్ సర్వ్ చేయమని చెప్తాడు. ఫుల్ గా డ్రింక్ చేసిన తర్వాత తన పాస్ట్ గురించి చెప్తాడని హిమకావా ఆక్వాతో చెప్తాడు. ఇంకా తోషిరో ఫేమస్ కాబట్టి వెయిటర్స్ అందరూ వాళ్ళని క్యాష్ చేయమని అడుగుతూ ఉంటారు. ఇది ఎలాంటి ప్లేస్ అని ఆక్వా అడుగుతాడు. హిమకావా తనతో ఇక్కడ మోడల్స్ వర్క్ చేస్తారు, వాళ్ళు ఎంత క్యూట్ గా ఉన్నా వాళ్ళకి వర్క్స్ దొరకవు, వీళ్ళ ఏజెన్సీస్ కి తెలియకుండా ఇక్కడ వర్క్ చేస్తున్నారని హిమకావా చెప్తాడు. ఇంకా కొంతమందికి అయితే 1 lakh+ ఫాలోవర్స్ ఉంటాయి. హిమకావా ఏజ్ ఇప్పుడు 20 కాబట్టి ఈ ప్లేస్ కి తను రెగ్యులర్ కస్టమర్ అన్నమాట. తనకి క్యూట్ గర్ల్స్ అంటే ఇష్టమని హిమకావా చెప్తాడు. అప్పుడే అక్కడికి తోషిరో వస్తాడు. నేను నిన్ను ఎంత బాగా పెంచానో నువ్వు మర్చిపోతున్నావు, నాతో కలిసి తాగు అని తోషిరో చెప్తాడు. ఇది విని ఆక్వా మీ ఇద్దరు రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. హిమకావా తనతో నేను ఆర్ఫనైజ్ లో పుట్టాను, ఆ తర్వాత నేను తోషిరో దగ్గర పెరిగానని హిమకావా చెప్తాడు. తోషిరో వీళ్ళతో ఎవరి దగ్గర ఏది ఉండదో వాళ్ళే బెస్ట్, ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ స్కిల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటారు. ఈ టాలెంట్ మీ ఇద్దరి దగ్గర ఉంది, మీరిద్దరు ఒకేలాగా యాక్ట్ చేస్తారు, మీ ఇద్దరి సిమిలారిటీస్ డిఫరెంట్ గా ఉన్నా మీ ఇద్దరి దగ్గర సేమ్ టాలెంట్ ఉందని తోషిరో చెప్తాడు. ఇంకా తను ఆక్వా యాక్టింగ్ ని అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నేను నీ యాక్టింగ్ ని బోరింగ్ అనుకున్నాను, కానీ ఫైనల్ యాక్ట్ లో నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావు, నీ ఇమోషన్స్ నీ ఫేస్ లో కనిపించాయని తోషిరో చెప్తాడు. ఇంకా తోషిరో తన వల్లే ఆక్వా అంత బాగా యాక్ట్ చేశాడని క్రెడిట్ తీసుకుంటూ ఉంటాడు. మాట్లాడుతున్నప్పుడే తోషిరో నిద్రపోతాడు. హిమకావా వెయిట్రెస్ కి చెప్పి తోషిరోని సోఫా మీద పడుకోబెడతాడు. తను ఆక్వాతో సారీ తన పాస్ట్ గురించి తెలుసుకోలేకపోయామని హిమకావా చెప్తాడు. ఆక్వా తనతో పర్లేదు, నేను నీతో ఒంటరిగా మాట్లాడదాం అనుకున్నాను, ఇది పర్ఫెక్ట్ టైమింగ్. అప్పుడే తను డిఎన్ఏ టెస్ట్ పేపర్స్ ని హిమకావాకి ఇస్తాడు. పేపర్స్ లో ఆక్వా ఇంకా హిమకావా హాఫ్ సిబ్లింగ్స్ అని ఉంటుంది. ఆక్వా తనతో నువ్వు ఇంకా నేను సేమ్ ఫాదర్ బ్లడ్ ని షేర్ చేస్తున్నాం, నీ ఫాదర్ గురించి నాకు చెప్తావా అని ఆక్వా అడుగుతాడు. ఇంకెక్కడితోనే ఎపిసోడ్ 9 కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసి స్టేజ్ ప్లే ఆర్క్ ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్స్ అయితే మామూలుగా ఉండవు అసలు. వాటిని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.